శివుడు తన భక్తులను ఎలా కాపాడతాడో ఫుల్ ఎమోషనల్ స్టోరీ. మీరు నిజంగా శివుడి భక్తులైతే, శివుడు అంటే మీకు చాలా ఇష్టం ఉంటే ఈ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. శివుడు తమ భక్తులను ఏ విధంగా కాపాడతాడు, ఎలా రక్షిస్తాడు, ఈ ఎమోషనల్ స్టోరీ ఖచ్చితంగా మీ హృదయాన్ని ఖచ్చితంగా తాకుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరిలో రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. తనకి ఆస్తి లేదు, అంతగా డబ్బు లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, ఆ శివుడిపై భక్తి. ఆ భక్తితోనే శివుడిని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు శివాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ రామయ్య శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాన్ని తీసుకొని శివుడికి సమర్పించి, స్వామి, నేను చాలా పేదవాడిని, కానీ నాకు ఏమీ వద్దు. మా కుటుంబాన్ని చల్లగా చూడు. అంతేకాకుండా నేను ధర్మంగా జీవించే శక్తిని నాకివ్వు అంటూ ఆ శివుడిని రోజు పూజించేవాడట. ఒక సంవత్సరం తర్వాత ఊరిలో చాలా కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోయాయి. అప్పులు కూడా పెరిగిపోయాయి. ఊరిలో వారందరూ కూడా రామయ్యను చూసి ఎగతాళి చేసేవారట. ఏమైంది? నువ్వు ఇంతలా శివుడిని పూజిస్తున్నావే, నీ శివుడు నీకేం చేశాడు? ఇప్పుడు నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు, నిన్ను కాపాడా? ఏమైంది అంటూ ఎగతాళి చేసేవారట. కానీ ఆ రామయ్య మాత్రం నవ్వుతూ ఇలా చెప్పాడట, ఆ శివుడికి అన్నీ తెలుసు. మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఏది ఇవ్వకూడదు, ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది ప్రతిదీ ఆ శివయ్యకు తెలుసు అంటూ ఊరి వాళ్ళందరికీ చెప్పి వెళ్ళిపోయాడట. ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తుండగా అక్కడ ఒక చిన్న పిల్లోడు సడన్ గా బావిలో పడిపోయాడట. అక్కడ ఉన్న ఊరి వాళ్ళంతా కూడా అది చూసి భయపడిపోయారట. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయారట. కానీ రామయ్య మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బావిలో దుంకి మరి ఆ పిల్లాడి ప్రాణాలను కాపాడట. ఆ పిల్లాడిని కాపాడినందుకు అందరూ కూడా సంతోషించారట. కానీ ఊరి జనం అంతా కూడా ఒకటి అడిగారు, నువ్వు ఇంత ధైర్యం ఎలా చేశావు? ఎలా కాపాడగలిగావు? మేమందరం చాలా భయపడిపోయాం, నువ్వు ఎలా చేయగలిగావు అంటూ అన్నారట. దానికి రామయ్య ఒకే మాట చెప్పాడట. ఆ మాటకి ఊరి జనమంతా కూడా కన్నీరు పెట్టుకున్నారట. అదేంటో చెప్పనా? శివుడు ఆకాశం నుంచి వచ్చి మన సమస్యని తొలగించకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం చేస్తాడు, ధైర్యంగా సహనంగా నిలబడే శక్తిని మనకిస్తాడు. మన కష్టంలో ఉన్నప్పుడు సరైన ఆలోచనని మనకిచ్చి, మనకు ఆ శక్తినిచ్చి మనం గెలిచేలా ముందుకు వెళ్ళేలా చేస్తాడు అని చెప్పాడట. అదే ఆ శివరక్షణ మనకి. ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా. మరి ఆ శివుడు మన తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకొని వెళ్ళగలం అని చెప్పాడు. రోజుల తర్వాత పంటలు బాగా పండాయట. ఊరిలో వానలు పడ్డాయట. ప్రతి ఒక్కరి ముఖాల సంతోషం విరజిల్లింది. ఆ రామయ్య జీవితం కూడా ఆనందంగా సాగింది. శివుడిని నమ్మడం అంటే కష్టాలు రావు అని కాదు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలి, సహనంగా ఎలా ఎదుర్కోవాలి, సరైన దారిని చూపించే ఒక శక్తి ఆ శివుడు. దేవుడు ప్రపంచంలోని విషయాన్ని తాగి నీలకంఠుడయ్యాడు. మరి ఇతరుల బాధలను చూసి శివుడు పారిపోడు కదా. ఆ కష్టాలను, బాధలను తట్టుకొని ఎదుర్కొనే శక్తిని మనకిస్తాడు.